గట్టిగా హాయ్. బోర్ కొడుతుందా ప్రోగ్రామ్? ఇంట్రెస్టింగ్ ఉందా? ఓకే. సో నేను పెద్దగా స్పీచ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. బేసిక్గా కాసేపు మాట్లాడుకుందాం సరదాగా. మీ సార్ కరెస్పాండెంట్ గారు చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు. సో ఇప్పటిదాకా మీరు ఏం విన్నారో చెప్పండి నాకు. మీ సార్ మాట్లాడారు కదా, మీకు ఏమైనా అర్థమైందా? ఫస్ట్ విన్నారో చెప్పండి. లేదు మీరు వినలేదు, టైం పాస్ చేస్తున్నారు, నేను చూసాను. ఓకే, అంటే బేసిక్గా నేను కూడా అంతే. బట్ ద పాయింట్ ఈస్ వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే దాంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ లెర్నింగ్ ఉంటుంది. సో ఆ టైంలో అలానే అనిపిస్తుంది, అబ్బా నేను బట్ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను అంతే. నేను అరౌండ్ 6th క్లాస్లో జాయిన్ అయ్యింది ఇక్కడ. 10th వరకు ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే కంప్లీట్ చేశాను. సో నాకు డౌట్స్ ఉన్నా ఏమున్నా యూ కెన్ అప్రోచ్ దట్ ఈజీలీ. ఎక్కడైనా సరే మీకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తే వెళ్ళి అప్రోచ్ అవ్వండి, వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మీరు క్లియర్ చేసుకోండి మీ డౌట్స్ ఎప్పటికప్పుడు, ఎస్పెషలీ టు ద 9th క్లాస్ అండ్ 10th క్లాస్ స్టూడెంట్స్. అందరూ చెప్పేది నేను కూడా చెప్తున్నాను, బట్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువుకోవాలి, వేరే ఆప్షన్ లేదు, మనకి చదవాల్సిందే అంతే. చదువుకోకుండా ఊరికే కూర్చొని టైం పాస్ చేద్దాము అంటే కాదు. సో ఎస్పెషల్లీ బాయ్స్కి చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్ గర్ల్స్ అంత ఈజీగా లేరు. చదువుకోకుండా ఊరికే కూర్చుంటాము అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో మీరు చదువుకోండి మంచిగా, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తీసుకోండి. అంటే ఓన్లీ ఇంజనీరింగే చదువుకుంటా, ఓన్లీ డాక్టరే అవుతా కాదు, ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. మేమున్న జనరేషన్లో ఓన్లీ ఇట్ షుడ్ హ్యావ్ యూ షుడ్ హ్యావ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ ఆఫ్ ఎడిటింగ్. సబ్ టైటిల్స్ పెట్టడం కానీ ఎడిటింగ్ చేయడం కానీ అంత ఈజీ కాదు. సో అది నేర్చుకొని పెట్టేది కూడా ఒక పెద్ద స్కిల్ సెట్. నేను చెప్పడం ఏంటంటే నేర్చుకోండి, ఏదో కూడా నేర్చుకోండి. అని మీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అది టీచ్ చేయండి. ఊరికి ఒక సబ్జెక్ట్ ఏదైనా ఎగ్జాంపుల్ బయాలజీలో ఏదైనా అర్థం కాలేదు, ఫిజిక్స్ అర్థం కాలేదు, ఎంటర్ యువర్ టాపిక్స్. చాలా వీడియోస్ వస్తాయి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది మీకు. నేను చెప్పడం ఏంటంటే వినేదానికంటే ఏదైనా విజువల్ చూస్తే మీకు మైండ్ రిజిస్టర్ అయిపోతుంది. సో నాలెడ్జ్ లేకుండా ఉండడం, ఊరికే వస్తున్నాము వెళ్తున్నాము తింటున్నాము పడుకోవడం కాదు. లర్న్ ఎవ్రీడే. ఒక చిన్న టాపిక్ తీసుకోండి, చదువుకోండి, నేర్చుకోండి.